ఈ భాగంలో మేము మీకు ఇస్తాన్బుల్లోని బాస్ఫరస్ స్ట్రైట్ గురించి చూపిస్తాం. స్ట్రైట్ అంటే రెండు సముద్రాలను కలిపే ప్రకృతి సిద్ధమైన సన్నటి నీటి మార్గం. బాస్ఫరస్ స్ట్రైట్కి ఒక పక్క యూరప్, మరో పక్క ఆసియా. విచిత్రం ఏంటంటే స్ట్రైట్కి రెండు వైపులా టర్కీనే, ఇస్తాన్బుల్ నగరమే. మర్మరా సముద్రాన్ని, నల్ల సముద్రాన్ని ఈ స్ట్రైట్ కలుపుతుంది. ఈ స్ట్రైట్ మీద మొత్తం 3 వంతెనలు నిర్మించారు. అవి యూరప్ని, ఆసియాని కలుపుతాయి. ఇస్తాన్బుల్ నగరం వైశాల్యంలో లండన్ కన్నా 3 అంతలు పెద్దది. మన ముంబై కన్నా దాదాపు 10 అంతలు పెద్దది. టర్కీలోని అత్యధిక భాగం ఆసియా ఖండంలోనే ఉంది. మేము మా ప్రయాణం యూరప్ వైపు నుండి మొదలుపెట్టాం. ఓ చక్కని టర్కిష్ టీ సేవిస్తూ, చుట్టూ కనిపించే భవనాలు, ఫెర్రీలు చూస్తూ కాసేపు గడిపాం. అంతలోనే మాకు మొట్టమొదటి వంతెన కనిపించింది. ఆ వంతెనకి ఎడమవైపున్నది యూరప్, కుడివైపున్నది ఆసియా. మొదటి బ్రిడ్జ్ దాటుకుని మా ఫెర్రీ ముందుకు ప్రయాణం సాగించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో బ్రిడ్జ్. ఇక్కడ మా ఫెర్రీ యూరప్ వైపు నుండి ఆసియా వైపు తిరిగింది. ఇప్పటి నుండి మీరు చూడబోయేదంతా ఆసియా ఖండం. ఆసియా వైపుకి, యూరప్ వైపుకి మాకు పెద్ద వ్యత్యాసం కనిపించలేదు. ఎటు చూసినా మాకు ఏదో ఒక మాస్ కనిపిస్తూనే ఉంది. భవన నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా, అందంగా ఉంది. ఇక్కడే బాస్ఫరస్ స్ట్రైట్ మర్మరా సముద్రంలో కలుస్తుంది. అది దాటుకుని మళ్ళీ మేము యూరప్ వైపు వచ్చేసాం. దూరంగా కనిపించేది హగియా సోఫియా మ్యూజియం. ఆ మ్యూజియం గురించి రానున్న ఎపిసోడ్స్లో మీకు చూపిస్తాం.
మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని తోటి తెలుగు వారందరితో షేర్ చేయండి. ధన్యవాదాలు.